ఎస్సీ ఎస్టీల కాలేజీల అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమైంది. గురుకుల పాఠశాల పెట్టి ఎస్సీల విద్యావంతులుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా హాస్టళ్లని బలోపేతం చేసి మెరుగైన భోజన వసతులను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఉన్నత విద్యా అవకాశాల కోసం ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ ఇప్పించి మంచి ఉద్యోగ అవకాశాలు గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ చేసేదానికి ఉపయోగపడింది కూడా, ప్రోత్సహించిన కూడా తెలుగుదేశం పార్టీని. ఇన్ని చేసి అన్నగారు వేసినటువంటి అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కోసం విస్తృతంగా చేశారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ యొక్క సిఫార్సుల కోసం వీళ్ళకి జరిగేటువంటి అన్యాయాలు తెలియజేయడం కోసం జిల్లాలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేస్తే ఈ రోజు వాటిని నామమాత్రంగా పరిమితం చేసి వాళ్ళ సమస్యల మీద ముక్కుబడిగా చర్చించకుండా సమావేశాలు పేరుకే పెడుతున్నటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మనం తెలియజేస్తున్నాం. ఈరోజు ఏ తప్పు చేయకుండా దళిత బాంధవుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా 53 రోజులు ఉద్యమాలు చేస్తే అందులో ప్రధానంగా దళితులు ప్రతిరోజు కూడా ఈ ఉద్యమాల్లో భాగస్వాములందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఒక ఎస్టీ సప్లై ప్రకారం మనకు నిధులు ఇచ్చారా? అందరికీ ఇచ్చేటువంటి నిధులు ఇస్తున్నారు తప్పితే నవరత్నాలని రాష్ట్రంలో అందరికీ పేరు చెప్పిస్తున్నారు తప్పితే మనకంటూ ఎస్సీ ఎస్టీ సప్లై ఇచ్చాడా? ఒక్కటి వల్ల ఈరోజు గ్రామాల్లో భవిష్యత్ గ్యారెంటీ తిరుగుతూ ఉంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో తీవ్ర వ్యతిరేకత తెలుస్తూ ఉంది. ఆ రోజు మనం వేసినటువంటి సిమెంట్ రోడ్లే కొత్తగా ఒక కాలువ గట్ల, కొత్తగా 2 మీటర్లు సిమెంట్ రోడ్ నిర్మాణం చేయాల. ఆ రోజు మనం వేసినటువంటి రోడ్ల పక్కన మురుగు కాలువలు ప్రవహిస్తున్నాయి. ఈ రోజు బురదను కూడా మనం రోడ్లు ఇస్తే మురికి కుప్పలుగా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇంకో విషయం, ఒక మంత్రి బాబు గారు వస్తే చొక్కా ఇప్పుతారు. ఎందుకు? ఈ వర్గాలు ఏవైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు అధికార జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయని తెలిసి ఎర్రగొండపాలెంలో మా జిల్లా నుంచి మంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి యాత్రకు వస్తే ఆయన చొక్కా ఇప్పి నిస్సంకోచంగా మాట్లాడితే ఆయనకి ఇంకో మంత్రి మేరుగా నాగార్జున గారు మా మంత్రి చొక్కా చెప్పారంటాడు. మీడియా సాక్షిగా నేను చొక్కా ఇప్పిన ఆయన చెప్తే ఆయన్ని అసత్యం మాట్లాడతాడు వేమూరు నుంచి మేరుగా నాగార్జున గారు. అంటే ఎంత దిగజారిపోయారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనకి అంబేద్కర్ స్మృతివనం మనం ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందని చెప్పేసి ఆ స్మృతివనంలో మనం పెట్టే ఖర్చుని తీసి పూర్తిగా పక్కకు మార్చేసినటువంటి వ్యక్తులు వీళ్ళని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో పేదరికం అనేది పుట్టుకతోటి రాదు, కులాల ప్రకారం రాదు. ఎవరైనా కానీ దళితుల్లో సాధికారం సాధించాలంటే దాన్ని వక్రీకరించి ఎస్సీలుగా ఎవరు పడతారని చెప్పేసి కట్ అండ్ పేస్ట్ చేసింది వాళ్ళని కూడా తెలియజేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకం పేరు తీసేసిన జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే ఆ పార్టీలో శాసనసభ్యులు మంత్రులు ఒక్క మాట మాట్లాడాల. దాని గురించి విలేకరులు అడిగిన దానికి లోకేష్ గారు ఈయన పీకేరా పొడిచారా పేరు పెట్టుకుందంటే దాని మీదుగా వక్రీకరణ చేసి ఆ విధంగా దళితులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. వీళ్ళకి అర్థమైంది స్పష్టంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు, ఆయన్ని గద్దె దించేదానికి వాళ్ళు సిద్ధపడ్డారని చేసి తప్పుడు ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొకటి బస్సు యాత్ర చేస్తా ఉన్నారు, సామాజిక బస్సు యాత్ర 4 సంవత్సరాలు చేస్తారు. అంతకుముందు సంక్షేమం చేయలా. ఈ రోజు వచ్చి కళ్ళబోదే కబుర్లు చెప్తూ కన్నీటి చుక్కలు తిరుగుతామని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీళ్ళు వస్తా ఉంటే కాళ్ళు కూర్చొని స్వాగతం పడుతూ ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తిరిగి ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఈ రాష్ట్రంలోని యావత్ దళిత జాతి కంకణబద్దులై ఉన్నారనే విషయం వాళ్ళకి స్పష్టమైంది. అందుకోసమే వాళ్ళు మన మీద దాడులకు కూడా వాళ్ళ సామాజిక వర్గాల ప్రయత్నాలు చేస్తా ఉన్నా చూసి చూడకుండా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళ మీద చేస్తున్న ఒకటే, మా సామాజిక వర్గం నేత మాకు అండగా ఉన్నాడు. అత్యాచారాలు చేసిన, హత్యలు చేసిన, వీళ్ళని హింసించినా కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, వాళ్ళ మంత్రులు మాట్లాడరు. వాళ్ళు మన మీద కామెంట్ చేయడానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు చూస్తే మంత్రికి కనీసం గౌరవం నాకు మన పెద్దలు చెప్పారు. నారాయణ స్వామి గారు నిలబెట్టి తిరుపతిలో ముఖ్యమంత్రి గారి బంధువులు సహా అందరూ కూర్చుంటే ఆయన నిలబెట్టి మాట్లాడుతూ ఉంటారు.
ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీలో ఉంటే ఒక ఎస్సీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళ శాసనసభ్యుల మీద నా మీద దాడి చేపిస్తారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మాట్లాడరు. మీ రాష్ట్రంలో వాళ్ళకి సలహాదారులు పెట్టుకుంటే ఒక్క సలహాదారు తెలియదు. చివరికి 4 రకాల పార్టీ మాట్లాడేందుకు ఒకరికి ఇచ్చారు. పదే తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంటే దళితులు మీకు సలహాదారులుగా పనికిరారంటే అసెంబ్లీలో నిశ్చిక్కుగా జగన్మోహన్ రెడ్డి మాకు మేధావులు కావాలి, సమర్థులు కావాలన్నారు. అంటే దళితుల్లో మేధావులు సమర్థులు లేదని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతాడు. ఇది యావత్ దళిత జాతిని జగన్మోహన్ రెడ్డి అవమానపరిచిన విషయం మీరందరూ కూడా గమనించాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంతే విధంగా ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశారు. 3 ముక్కలు చేశారు. మనలో ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో ఉపకులాల వారిగా డిమాండ్ చేశారు తప్పితే ఒక్కటైనా మాదిగ కార్పొరేషన్ కానీ, రెల్లి కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ ఒక్క లోన్ ఇచ్చావా? ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క ఎస్సీ సోదరుడికి లబ్ధి చేశావా? ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి విషయాన్ని 50 దళిత సోదరులు, దళిత జాతి గుర్తుపెట్టుకోవాలి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజున గురుకుల పాఠశాలలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అదనంగా కొత్త కోర్సు వచ్చి సీట్లు ఇస్తే సిఎఫ్ఎంఎస్ పేరుతో వాటికి ఆ సీట్లను రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది దళిత విద్యార్థుల్ని గురుకుల పాఠశాల దూరం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డిని తెలియజేసుకుంటూ, ఈ జగన్మోహన్ రెడ్డి దళితులకు మేనమామని చెప్పుకుంటా వచ్చి కంసగమామగా చేరి దళితులకు వచ్చేటువంటి పథకాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ వచ్చే ల్యాండ్ పర్చేస్ స్కీమ్, కారు డ్రైవర్లని కారు యజమానులుగా చేసినటువంటి కార్లు ఇచ్చినటువంటి స్కీములు వీటన్నిటిని కూడా పూర్తిగా తొంగలో దొరికి మనకి తీవ్ర స్థాయిలో అన్యాయం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా దళిత జాతిని చైతన్యవంతం చేసి ఇటువంటి కపట బుద్ధి పనిని జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాలి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిగా చేయడంలో మనందరం కూడా ముందుండాలని కోరుకుంటూ సెలవు చేసుకున్నాం. జై హింద్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రాజమహేంద్రవరం జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జవహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.